కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికపై ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఆలపాటి రాజాను అఖండ మెజారిటీతో గెలిపించడానికి తమ వంతు కృషి చేయాలని కూటమి నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమైన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 27వ తేదీ జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి, అలాగే కార్యకర్తలందరూ కూడా మరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 30 ఓట్లకి ఒక బూత్ కన్వీనర్ని లేకపోతే ఒక బాధ్యుడిని నియమించుకొని ప్రతి ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్కువ శాతం పోల్ అయ్యే విధంగా, అలాగే 99% తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే విధంగా మరి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే సంస్థను అంతా స్తంభిస్తుంది. పెద్ద పాత్ర పోషించేది మీరే కాబట్టి అందుకని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలకి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్కి నిలబడినటువంటి ఆళ్లపాటి రాజా గారు ప్రతి ఒక్కరు కూడా భుజాన్ని వేసుకుని ఆయన్ని కూటమి ప్రభుత్వం తరపున గద్దెనెక్కించాలని బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన, నాయకుల పైన ఉంది. అలాగే జనసేన పార్టీ తరఫున, ఎందుకంటే మాకు ఇందాడు అన్నారు ఎక్కువ బాధ్యత ఉందని, ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం మేము. ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ గారి కోసం ఆయన చీటీ త్యాగం చేశారు. ఆ కృతజ్ఞత ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మాకు అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే కృతజ్ఞతలు తెలుపుకునేదే ముఖ్యంగా జనసేన పార్టీ అంటే అంత కృతజ్ఞత భావంతో ఉంటాం మేము. అందుకని చెప్పి ఈ తాడికడప మున్సిపాలిటీ అధ్యక్షుడిగా, అలాగే రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మా అధ్యక్షులు వారు పెట్టారు కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన పెట్టిన బాధ్యతలను కానీ నమ్మకాన్ని కానీ నేను ఒమ్ము చేయను. ఇవాళ తాడికడప మున్సిపాలిటీలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు 8,532 ఓటర్లు ఉన్నారు. 8 బూతులు ఉన్నాయి. మా శక్తికి మించి పనిచేసి ఇక్కడ అత్యధికమైన ఓటింగ్ ఆలపాటి రాజా గారికి పడేలాగా మేము కృషి చేస్తాము. ఖచ్చితంగా గత గవర్నమెంటు ఎట్లాంటి పాలన వహించిందనేది, ఎలాంటి పరిపాలన ఇచ్చింది, రౌడీ పాలన, బూతుల పాలన, గంజా పాలన నుంచి జనాలు విముక్తి చెంది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి అత్యధికమైన మెజార్టీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ పట్టభద్రులు అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు, పట్టా చేతిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళందరూ కూడా తెలియగలవారు అందరూ కూడా. ఎందుకంటే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అవగాహన ఉంది. అట్లాగే మనం కూడా చెప్తాము. ఇందాడ దిశానిర్దేశం చేశారు అశోక్ బాబు గారు కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అక్కడిచ్చే వాళ్ళు ఇచ్చే పెన్నుని తీసుకుని ఒక బోర్డు పైన 1వ నెంబర్ అనేది ఆళ్లపాటి రాజా గారు ఓటర్ నెంబరు, ఆ 1వ నెంబర్ అనేది వేయడం అనేది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి అందరికీ, ఓటర్లందరికీ కూడా తీసుకెళ్ళడం బాధ్యత కూటమి ప్రభుత్వమైనా మా జనసేన పైన ఉందని చెప్పి నేను నమ్ముతూ ఈ విజయానికి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మాకు శక్తి మించి పనిచేస్తాము, విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.